నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. సామాన్యులందరికీ వైద్య సౌకర్యం అందుబాటులో తెచ్చి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు గాను మారేడుపల్లిలోని షేనాయి నర్సింగ్ హాస్పిటల్ డైరెక్టర్లు అర్జున్ దీన్ దయాల్, అంకిత దీన్ దయాల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గం 139 డివిజన్లోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో ఉన్న వార్డు కార్యాలయంలో కోఆర్డినేటర్ మచ్చేందర్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని స్థానిక కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షేనాయి నర్సింగ్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య సేవలు నిర్వహించి పేద ప్రజలకు, సామాన్యులకు వైద్య సేవలు అందించి పరీక్షలు జరిపి మందులు ఇవ్వడం ప్రశంసనీయమని, ఇలాంటి సామాజిక సేవకు ముందుకు వచ్చినందుకు యాజమాన్యాన్ని కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా ముక్కు, చెవి, గొంతు సాధారణ రోగాలతో పాటు షుగర్ సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఈ రోజు ఈ క్యాంప్ డాక్టర్ దీన్ దయాల్ సార్ అండ్ డాక్టర్ అర్జున్ సార్ అండ్ డాక్టర్ అంకిత మేడం ఆధ్వర్యంలో జరుగుతుంది. నేను ఒక ఈఎన్టీ డాక్టర్. నేను చెవు, ముక్కు, గొంతుకి సంబంధించిన వ్యాధులన్నీ వాళ్ళు చూశాను. ఓకేనా, ఏమన్నా మా హాస్పిటల్లో అడ్వాన్స్ పరికరాలతోటి అన్ని చెవుకి, గొంతుకి, ముక్కుకి సంబంధించిన వ్యాధులన్నీ ట్రీట్మెంట్ చేయబడతాయి. ఇవాళ కూడా కొంచెం ట్రీట్మెంట్స్ వీలైనంత వరకు చేయగలిగాము. ఇంకో కొంతమందికి సర్జరీస్ అవసరం పడిన వాళ్ళకి హాస్పిటల్కి రమ్మని చెప్పేసి చెప్పాము. అండ్ క్యాంప్ మేము ఫ్రీ క్యాంప్ కూడా ప్రతి బేస్తవారం 3 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తాము. సో అందులో డిస్కౌంటెడ్ ప్రైసెస్లో మీకు అడ్వాన్స్ టెక్నాలజీస్ ట్రీట్మెంట్స్ అన్ని అవుతూ ఉంటాయి. ఈ సందర్భంగా ఈఎన్టీ డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి మందులు తీసుకుని వాటిని వాడితే వ్యాధులు రాకుండా కట్టడి చేసే వీలుంటుందని ఆమె అన్నారు. ఇలాంటి ఉచిత శిబిరాలను వినియోగించుకుంటూ సర్జరీ లాంటి మేజర్ వ్యాధులు వస్తే మార్పేటపల్లిలోని షేనాయి నర్సింగ్ హోమ్ లో వైద్యులను సంప్రదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 139 డివిజన్ అధ్యక్షులు సత్యమూర్తి, కాలనీ అధ్యక్షులు బ్రహ్మయ్య, నాయకులు రామ్ కుమార్, శివకుమార్, శ్రీనివాస్, డాక్టర్లు సౌమ్య, శ్రీక్రాంతి, సూరజ్, సిబ్బంది రాకేష్, ప్రవీణ్, కన్నా, సంపూర్ణ, మీనా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ అసలు ఇంత పెద్ద కమిటీ జిహెచ్ఎంసీ తరఫున కట్టించింది, ఇంత పెద్ద వైభవంగా ఇంతమంది లేడీస్ కానీ, వీళ్ళకి కానీ, పేషెంట్లకు కానీ జరుగుతున్న ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ ముఖ్య కారణమైన వ్యక్తి ఓన్లీ మైనంపల్లి హనుమంతరావు గారు. దాని వెనుక ఉన్నది ఎవరు అంటే ఇక్కడ బ్రహ్మయ్య గారు, వారి మిసెస్, తర్వాత మా డివిజన్ ప్రెసిడెంట్, నా ప్రాణ స్నేహితులు సత్యమూర్తి గారు, సత్యనారాయణ గారు, సంపత్రావు గారు, బాబన్న గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వీరందరూ నేను కార్పొరేటర్గా ఇక్కడ పనిచేయడానికి కారణం వాళ్ళు. తర్వాత ఈరోజు మీ ఛానల్ వారికి ముఖ్యంగా ఈరోజు చెన్నై నర్సింగ్ హోమ్ వాళ్ళు ఎప్పుడు వెళ్తుంటే మాటపల్లి పోతుంటే చూసేది ఎక్కువ. చాలా పాత హాస్పిటల్ అంటే అప్పటి నుంచి నడుస్తుందంటే చెన్నై నర్సింగ్ హోమ్ అనే పెద్ద పేరు. అసలు నేను అనుకోకుండా ఇప్పుడు వెళ్లే ముందు వచ్చి చూస్తే ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఉందంటే నేను అనుకున్నా ఈ ఇంత పెద్ద కమిటీ కూడా సరిపోవట్లేదు, చాలా బ్రహ్మాండంగా